విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్న ఉద్యోగి సూరిబాబు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. సూరిబాబుకు భార్య వరలక్ష్మి, 2 పిల్లలు లోకేష్, ప్రమీల ఉన్నారు. వీరంతా పెదగంట్యాడ మండలం సీతానగరం గ్రామంలో నివాసం ఉంటున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సూరిబాబు అకాల మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. తండ్రిని కోల్పోయిన పిల్లల రోదనలు స్థానికుల్ని తీవ్రంగా కలచివేశాయి. సూరిబాబు మరణ వార్త తెలియగానే సీతానగరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు, వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతోంది. భద్రతా లోపాలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగింది ఇప్పటికీ 6 రోజులు అవుతుంది. 6 రోజుల తర్వాత మృతుల సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతున్నటువంటిది అయితే ఉంది. మొదటి రోజు మొత్తం 8 మంది చనిపోయారు. తర్వాత 4 రోజులు చికిత్స పొందుతూ పైడిరాజు అనే ఉద్యోగి చనిపోయినటువంటిది అయితే ఉంది. ఈరోజు 6వ రోజు కూడా సూరిబాబు అనే మరొక స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం దీంతో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ సంఖ్య 10కి చేరినటువంటిది అయితే ఉంది. మరొక అంటే ఇంచుమించుగా మరొక 4 2 హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ముఖ్యంగా చూస్తే అటు కిమ్స్ హాస్పిటల్లో మరొక 3, 7 హిల్స్లో 1 చికిత్స పొందుతున్నటువంటిది అయితే ఉంది. చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళలో కూడా మరొక 2 50% కంటే ఎక్కువ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం అయితే హాస్పిటల్స్లో వీళ్ళకైతే చికిత్స అందుతున్నటువంటిది అయితే ఉంది. సూరిబాబు మరణ వార్త తెలియగానే మొత్తం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 6 రోజులు ప్రాణాలతో పోరాడినా కూడా ఖచ్చితంగా రికవరీ అవుతారని కుటుంబ సభ్యులు అయితే భావించినటువంటిది అయితే ఉంది. మొత్తం 85% గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ జాయిన్ అయినటువంటి సూరిబాబు ఈరోజు కొద్దిసేపటి క్రితమే మరణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. విషయం తెలిసినటువంటి వెంటనే అటు స్టీల్ ప్లాంట్ కార్మికులు, అదేవిధంగా యూనియన్ నాయకులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటుగా యాజమాన్య తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ సుమోటో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు సిఎస్కి ఆదేశాలు జారీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ప్రైవేట్ కంప్లైంట్గా ఇక్కడ విశాఖకు సంబంధించినటువంటి కొంత వ్యక్తులు ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి ఆధారాలను వాళ్ళైతే సమర్పించినటువంటిది అయితే కనిపిస్తుంది. 3 కమిటీ కూడా ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వరుసగా ల్యాడీలకు సంబంధించినటువంటి ప్రమాదాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఉద్యోగం చేయాలంటేనే ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 4 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా మరణాల సంఖ్య పెరుగుతుందా అనే భయం కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ ఈ సుమోటోగా కేసు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది చూడాలి. ప్రస్తుతం అయితే సూరిబాబు కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇంట్లో 2 పిల్లలు లోకేష్, ప్రమీల ఉన్నారు. వరలక్ష్మి భార్య ఉంది. మొత్తం మృతదేహం ఇప్పుడే చనిపోయినటువంటి నేపథ్యంలో పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి అయితే తరలించారు. తర్వాత మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత, పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. తండ్రి తిరిగి వస్తాడనుకున్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రం తీవ్ర విషాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థాంక్యూ.